దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈ లోకంలో జన్మించిన ప్రతి మనిషికి కూడా కామన్గా ఉండేటువంటిది దుఃఖం. ఎందుకంటే ప్రపంచంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ దుఃఖం లేనటువంటి మనిషి ఈ ప్రపంచంలో కనిపించట్లేదు. అయితే మనకి ఎగ్జాంపుల్స్ కూడా పెద్దలు చాలా చెప్తారు. ఎట్లా అంటారంటే, కాలు తడవకుండా సముద్రాన్నైనా దాటొచ్చు కానీ కన్ను తడవకుండా సంసారాన్ని దాటలేరు అంటారు. వ్యవహారికంగా చెప్పేటువంటి ఎగ్జాంపుల్. అంటే ఏంటంటే అర్థం, ఈ లోకంలో జన్మించిన ప్రతి మనిషి కూడా శరీరాన్ని విడిచిపెట్టేటువంటి చివరి క్షణం లోపల ఏదో ఒక సందర్భంలో శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒక వెలితి లేకపోతే ఒక బాధ అనేటువంటిది, ఒక దుఃఖం అనేటువంటి దాన్ని పొందుతూనే ఉంటాడు. అయితే ప్రతి మనిషికి యూనివర్సల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్, విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి అందరికీ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అదే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక నిన్న మనం అనుకున్నాం. అలాంటి తాపాలు అనేటువంటివి కోటీశ్వరుడం లేదు, పేదవాడం లేదు, పండితుడం లేదు, పామరడం లేదు, కులం ఎక్కువ కులం తక్కువ, పాండిత్యం వీటితో సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ దేనికో ఒకదానికి బాధకు గురవుతారు. అయితే ప్రతి మనిషి యొక్క లక్ష్యం ఆనందం కావాలని. ఆనందం కావాలని అందరూ కోరుకుంటారు, కానీ ఆనందాన్ని పొందలేకపోతున్నారు. కొంతమంది ఆనందం కావాలని కోరుకున్నారు, తత్సంబంధితమైనటువంటి కర్మలు కొన్ని చేస్తున్నారు, కానీ ఆనందాన్ని పొందలేకపోతున్నారు. కొంతమంది అసలు ప్రయత్నమే చేయరు, కేవలం సంకల్పం మాత్రమే ఉంటుంది. ఆనందం కావాలనే సంకల్పం ఉంటుంది, దుఃఖం వద్దనుకుంటారు, కానీ తత్సంబంధితమైనటువంటి కర్మలు చేయలేరు. కొంతమంది ఆనందం కావాలని కోరుకుంటారు, దుఃఖం వద్దనుకుంటారు, కానీ సంబంధితమైనటువంటి కర్మలు చేస్తారు, కానీ ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకు అనేటువంటిది ప్రశ్న. దుఃఖానికి మూల కారణం ఏంటంటే తన యొక్క కోరిక ఏదైతే ఉన్నదో, తన యొక్క కోరికకు ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రకృతి సహకరించకపోవటమే దుఃఖానికి కారణం. తాను తలంచినటువంటి పద్ధతిగా ఈ లోకంలో జరగట్లేదు. తన తలంపు ఒక విధంగా ఉంది, జరిగేది మరొక విధంగా ఉంది. దానికోసం దుఃఖం. ఇప్పుడు ఎందుకు అతని దుఃఖం లేని దాన్ని కావాలని కోరుకోవడమే మూలమైనటువంటి అంశం. తన పరిధిలో లేనటువంటిది, తనకు అందుబాటులో లేనటువంటి వస్తువు కానీ విషయం కానీ పదార్థం కానీ ఏదైతే ఉంటుందో, తన అందుబాటులో లేనటువంటి దాన్ని, తన ఆధీనంలో లేనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని కావాలని కోరటమే దుఃఖానికి కారణం. ఇంకోటి, ఇంతకంటే ఇప్పుడు అతనికి ఎంతో కొంత ఉంది, ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆనందాన్ని పొందుతున్నారు. 10 లక్షల ఆస్తి ఉన్నటువంటి వాడు కూడా ఆనందాన్ని పొందుతున్నారు. ఈయనకు 10 కోట్ల ఆస్తి ఉన్నా కానీ ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. కారణం ఎందుకు అంటే తృప్తి లేకపోవటం. అంటే ఒక పరిధి, నాకు ఇంతైతే సరిపోతుంది, నాకు చాలు అనేటువంటిది లేకపోవటమే తన యొక్క దుఃఖానికి మూల కారణం అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి దుఃఖాన్ని పొందడానికి మూల కారణం ఏమిటంటే, వేదాంత శాస్త్రాలు పరిశీలించినటువంటి మహాత్ములు ఏం చెప్పారు? శరీర పరిగ్రహణమే దుఃఖానికి మూల కారణం అన్నారు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి. ఈ శరీరాన్ని ధరించడమే దుఃఖానికి మూల కారణం అని చెప్పారు. ఎందుకు? శరీరాన్ని ధరించకపోతే బాల్యం లేదు, శరీరాన్ని ధరించకపోతే యవ్వనం లేదు, శరీరాన్ని ధరించకపోతే వివాహం లేదు, శరీరాన్ని ధరించకపోతే ఆర్థిక వనరులతో అవసరం లేదు, శరీరాన్ని ధరించకపోతే వృద్ధాప్యం ఉండదు, శరీరాన్ని ధరించకపోతే మృత్యువు కూడా ఉండదు. ఇవన్నీ కారణాలు. ఇవన్నీ రావటానికి కారణం ఏంటి అంటే మనకు శరీర పరిగ్రహణమే దుఃఖానికి మూల కారణం అని తెలిసారు. మరి శరీరం ఎందుకు వస్తుంది అంటే, శరీరం ఊరికనే వచ్చిందా అంటే, శరీరం రావటానికి కారణం కర్మఫలాలు అనుభవించటం.
అంటే కర్మఫలాలు అనుభవించడం కోసమే ఈ శరీరం ప్రాప్తించింది అని చెప్పారు. మరి తెలిసి రావట్లేదు అంటే తెలిసినా తెలియకపోయినా కానీ కారణం మాత్రం కర్మఫలాలు అనుభవించడం కోసమే. ఇప్పుడు మనం ఈ లోకంలోకి ఎందుకు జన్మించాము అంటే కర్మలు అనుభవించడం కోసమే వచ్చాం. వేరే కారణం అది ఎప్పటి వరకు ఉంటాం? కర్మలు అనుభవించడం పూర్తయిపోయినటువంటి ఆ క్షణంలోనే శరీరం నుండి నిష్క్రమిస్తామని శాస్త్రంలో చెప్పారు. గురువుగారు కూడా చెప్తారు, జీవుడు ఏ ఆధారం చేత ఈ శరీరంలో ఉన్నాడు ప్రశ్న వేశారు. దాని గురువుగారు మళ్ళీ సమాధానం చెప్పారు, జీవుడు కర్మఫలాన్ని అనుభవించడం కోసం మాత్రమే ఈ శరీరంలో ఉన్నాడు సమాధానం చెప్పారు. జీవుడు ఎందుకున్నాడు ఈ శరీరంలో, ఏ ఆధారం చేతున్నాడు, దేన్ని బేస్ చేసుకొని ఈ శరీరంలో ఉన్నాడు? కర్మఫలాన్ని అనుభవించే నిమిత్తమే ఇందులో ఉన్నాడు. ఎప్పుడు నిష్క్రమిస్తాడు, ఎందుకు నిష్క్రమిస్తాడు అంటే శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే కర్మఫలం పూర్తి కావాలి. ఎవరికైతే కర్మఫలం పూర్తయిపోతుందో అంటే ఈ శరీరం ద్వారా అనుభవించవలసినటువంటి కర్మఫలం పూర్తవుతుందో వాళ్ళు శరీరం నుండి నిష్క్రమిస్తారు. ఓకే, ఇది అర్థమైంది. అంటే దుఃఖానికి కారణం శరీరము, శరీరం రావటానికి కారణం కర్మఫలం. మరి కర్మఫలాలు ఎందుకు వచ్చాయి అంటే రాగద్వేషాల వలన. రాగద్వేషాలంటే అంటే మనం శరీరాన్ని ధరించిన తర్వాత జీవించేటువంటి జీవన విధానంలో కొన్నిటికి ఇష్టపడటం, కొన్నిటికి ఇష్టపడకపోవటం. రాగము అంటే ఇష్టపడటం, ద్వేషం అంటే ఇష్టపడకపోవడం. మనం ఈ ప్రపంచాన్ని ఎన్ని విధాలుగా అనుభవిస్తున్నాం అంటే 5 రకాలుగా అనుభవిస్తున్నాం. కొన్ని శబ్దాలు, కొన్ని స్పర్శలు, కొన్ని రూపాలు, కొన్ని రుచులు, కొన్ని వాసనలు. ఇవి తప్ప మనం అనుభవించేది ఏం లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు అనుభవించినా కానీ కొన్ని శబ్దాలు, కొన్ని స్పర్శలు, కొన్ని రూపాలు, కొన్ని రుచులు, కొన్ని వాసనలు, ఇదే జీవితం. అయితే మళ్ళా కొన్ని శబ్దాలు వస్తే ఇష్టపడటం, కొన్ని శబ్దాలు వస్తే ఇష్టపడకపోవటం, కొన్ని రూపాలు చూస్తే సంతోషపడటం, కొన్ని రూపాలు చూస్తే బాధపడటం. కొన్ని స్పర్శలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి, కొన్ని స్పర్శలు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. అంటే ఇష్టము అయిష్టము ఎవరి జీవితంలోనైనా ఉండేటువంటి ఇవే శబ్దస్పర్శ రూపరసగంధాలను అనుభవించడమే జీవుడి యొక్క కర్తవ్యం. ఈ ఉపాధిగతంగా ఉండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని శబ్దాలు, కొన్ని స్పర్శలు, కొన్ని రూపాలు, కొన్ని రుచులు, కొన్ని వాసనలు ఇవే అనుభవించాలి. ఇవి అనుభవించేటువంటి సందర్భంలో కొన్నిటిని ఇష్టపడడు, కొన్నిటిని ఇష్టపడతాడు. అంటే ఇష్టపడటం అది రాగము, ఇష్టపడకపోవటం అది ద్వేషం. అంటే మన యొక్క కర్మఫలాలన్నీ కూడా రాగద్వేషాలతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే కొన్ని ఇష్టపడకపోవడం ఎందుకు అంటే ఈరోజు మనం ఈ ఉపాధిని ధరించి ఉన్నప్పుడు ఒక వ్యాధి వచ్చింది, నాకు షుగర్ వచ్చింది అనుకోండి, దాన్ని నేను ఇష్టపడట్లేదు. కానీ అది ఎందుకు వచ్చింది? లేకపోతే మోకాలు నొప్పి వచ్చింది, అది ఎందుకు వచ్చింది? లేకపోతే ఇంకో ఇష్యూ ఈ లోకంలో చాలామందికి అనేక రకాల ఇష్యూలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, గత జన్మలలో చేసినటువంటి కర్మఫలాలను బేస్ చేసుకొని ఈ జన్మలో చేసేటువంటి ప్రయత్న లోపాలు కానీ స్వయంకృతాలు కానీ ఇలాంటివన్నీ కూడా కూడి తను దుఃఖానికి కారణమవుతుంది. అంటే ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే ఇప్పుడు ఒకటి వచ్చిందనుకోండి, మనం ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? ఇష్టపడంది మనకి ఎందుకు వచ్చింది? కొన్ని వస్తువులు ఉంటాయి. ఒక టీవీ కొన్నామనుకోండి, ఇష్టపడకుండా కొనరెవరు, కానీ ఇష్టపడకపోయినా కానీ తనకి ఇష్టం లేకపోయినా కానీ ఒక వస్తువు వస్తుంది. అలాంటి సందర్భం అవెందుకంటే కర్మ ఫలితాన్ని అనుభవింప చేయటం కోసం. కొన్ని కర్మ ఫలితాలు అనుభవించేటువంటి సందర్భంలో మన ఇష్టంతో సంబంధం లేకుండానే ఈ ప్రకృతి మనతో అనుభవింపచేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రాప్త కర్మది, ప్రాప్త కర్మ ఫలం మనం అనుభవించవలసిందే. అయితే దీనికి ఏంటంటే రాగద్వేషాలు మనను ఈ యొక్క బంధంలోకి, ఈ యొక్క కర్మఫలాల యొక్క చట్టంలోకి నెట్టబడి అనేకమైనటువంటి జన్మలు ఎత్తడానికి కారణభూతంగా ఉన్నది. ఇప్పుడు ప్రారంధ కర్మ ఉందనుకోండి, ఇప్పుడు ప్రారంధ కర్మ అనుభవించడం కోసం ఈ శరీరాన్ని ధరించవచ్చాం. మరి ఇప్పుడు ప్రారంధ కర్మ అనుభవిస్తూ మళ్ళా స్వకీయంగా మళ్ళీ ఆగామి కర్మ చేస్తున్నామని చెప్పి శాస్త్రం చెప్తుంది. కేవలం ప్రారంధ కర్మ మాత్రమే అనుభవిస్తే సరిపోతుంది,
ప్రారబ్ధం భోగతే నశ్చేత్ అన్నారు. అంటే ప్రారబ్ధం అనేటువంటిది అనుభవిస్తే పూర్తవుతుంది అన్నారు. ఇప్పుడు మనం ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నాం కదా, మరి ప్రారబ్ధాన్ని అనుభవించినప్పుడు మళ్ళీ ఆగామి ఎందుకు వస్తుంది? ఆగామికి అసలు సంబంధమే లేదు కదా. ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించిన తర్వాత ప్రారబ్ధాన్ని అనుభవించాలి, ప్రారబ్ధాన్ని అనుభవిస్తాను. మరి ఇప్పుడు ఆగామి ఎక్కడొచ్చింది? ఆగామి లేదు. కానీ శాస్త్రంలో ఏమన్నారు? మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఆగామికి బీజాలు నాటుతున్నారు, ఆగామి కూడా తయారవుతుంది అని చెప్పారు. ఎక్కడ తయారవుతుంది, ఎందుకు తయారవుతుంది, ఎలా తయారవుతుంది, దానికోసం శాస్త్రం, దానికోసం సద్గురువు యొక్క అవసరం. కొన్ని మనం గుర్తించలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. ఎట్లా అంటే మనకి ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు, పలానా వ్యక్తి ద్వారా ఇబ్బంది జరిగినప్పుడు అది గత జన్మ పూర్వజన్మ ప్రారబ్ధ కర్మానుసారంగా అది మనకు ప్రాప్తించింది. దాన్ని ఇది నా యొక్క పూర్వజన్మ కర్మ, నేను ప్రారబ్ధ కర్మ అనుభవిస్తున్నాను, అందులో అవతల వాళ్ళ తప్పు లేదు అని గుర్తించి అవతల వాళ్ళకు థ్యాంక్స్ చెప్పగలిగితే, మళ్ళీ అవతల వాళ్ళని ఏమీ అనకుండా ఉంటే ఇక ఆగామి తయారు కాదు. ఇప్పుడు ప్రారబ్ధం అవతల వాళ్ళు వచ్చేదని ఒక మాట అంటే ప్రారబ్ధం, మనం గత జన్మలో అన్నాం, వాళ్ళు ఇప్పుడు అన్నారు, ఇది ప్రారబ్ధం, మనం అనుభవిస్తున్నాం, అంతవరకు ఓకే. కానీ అవతల వాళ్ళు అన్న తర్వాత రియాక్ట్ అవ్వకుండా ఉంటారా? రియాక్ట్ అయ్యారంటే ఆగామి తయారవుతుంది. అట్లా అంటే దుఃఖానికి కారణం శరీర పరిగ్రహణం, శరీర పరిగ్రహణానికి కారణం కర్మఫలం, కర్మఫలాలకు మూలాలు రాగద్వేషాలు అన్నాడు. మరి రాగద్వేషాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఈ రాగద్వేషాలకు కారణం ఏంటంటే అభిమానము చేత అన్నారు. ఏ అభిమానము చేత? దేహ అభిమానము చేత. దేహోహమితి సంకల్పం మహాపాపమితి స్ఫుటం అని చెప్పి మనకు తేజోబిందోపనిషత్తులో చెప్పారు. తాను కాని దేహము తానని తలంచుటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పాపాలన్నింటికి కూడా సమస్త పాపాలన్నింటిలో పెద్ద పాపం అని చెప్పారు. దేహము నేను అనుకోవడమే పెద్ద పాపం అన్నారు. మామూలు జనరల్గా ఎవరైనా ఏది పెద్ద పాపం అంటే దొంగతనం చేయడం రకరకాలుగా చెప్తారు. కానీ ఇక్కడ శాస్త్రంలో అలా చెప్పలేదు. దేహము నేను అనుకోవడం కంటే మించినటువంటి పెద్ద పాపం ఇంకొకటి లేదు అన్నారు. ఎందుకంటే తాను అనేక జన్మల నుండి చేసినటువంటి కర్మఫలాలన్నీ కూడా దేహం యొక్క అకౌంట్లోనే ఉన్నాయి. రాబోయే జన్మలకు కూడా ఉన్నటువంటి మూలాలన్నీ కూడా దేహము నేననేటువంటి భావనతోటే కర్మలు చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా తాను దేహమా? తాను దేహం కాదు, దేహి. కాను తాను దేహి అనేటువంటి భావాన్ని మరచిపోయి నేను దేహము అనేటువంటి భావనతోటి నేను పుట్టేవాడిని, నేను పెరిగేవాడిని, నేను గిట్టేవాడిని అనేటువంటి భావనతో, పుట్టుగిట్టుటలు తనకు ఉన్నాయి అనేటువంటి ఒక దేహమే సత్యము అనేటువంటి భావనతో కించిత్ కూడా విచారణ చేయకుండా దేహ భావనతో ఉండటమే ఇదే దేహాభిమానము. దేహము నేను అనుకోవటమే దేహాభిమానం అన్న. ఒక్క దేహము నేను అనేటువంటి ఒక్క లింక్, ఒక్క బంధం ఏర్పడటం చేతనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త బంధాలన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు దేహం నేను అనుకోవటం చేత నేను పురుషుడనని, నేను స్త్రీనని భావన. దేహం నేను అనుకోవడం చేత నేను పలానా కులం వాడిని, లేకపోతే పలానా వాళ్ళకి తండ్రిని, లేకపోతే పలానా వాళ్ళ కొడుకుని, మళ్ళీ నేను పలానా చదువుకున్నా, పలానా ఉద్యోగం చేస్తున్నా, ఇలా అనేకమైనటువంటి అంశాలకు దేహమే కారణమవుతుంది. ఎవరైతే దేహభావాన్ని విడిచిపెట్టగలుగుతారో, దేహాభిమానానికి అంటే ఫలానా కులానికి సంబంధించినటువంటి వాడిని అని అన్నప్పుడు ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళందరితోటి ఇంట్రాక్షన్స్, సంబంధ బాంధవ్యాలు పెరిగిపోవడం, లేకపోతే ఫలానా మతానికి సంబంధించినటువంటి వాడు, లేకపోతే ఫలానా వ్యాపారానికి సంబంధించి, ఫలానా ఉద్యోగానికి సంబంధించి, ఇలా అనేకమైనటువంటి అంశాలతో ముడిపడి ఉండి దేహభావంతో అనేకమైనటువంటి బంధాలను కల్పించుకొని వాటన్నిటికీ కూడా బంధీ అవుతూ బాధ్యుడవుతూ ఈ యొక్క కర్మఫలాలకి మూలమవుతున్నాడు. రాగద్వేషాలకు మూలము అభిమానము, దేహ అభిమానము. దేహమే నేను అనేటువంటి అభిమానమే రాగద్వేషాలకు కారణభూతమైంది అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఓకే, మరి దేహ అభిమానం ఎందుకు వచ్చింది అంటే అవివేకము చేత. ఎందుకంటే అతనికి వివేకం లేదు. ఏది నిత్యమో ఏది అనిత్యమో అనేటువంటి వివేక జ్ఞానం లేదు. ఏది సత్యమో ఏది అసత్యమో అనేటువంటి జ్ఞానము లేదు. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో అనేటువంటి జ్ఞానము అతనికి లేదు. ఆ కారణం చేత, వివేకము లేని కారణం చేత
సత్యాన్ని గుర్తించలేక, నిత్యమైనటువంటి దాన్ని గుర్తించలేక, ఏది నిత్యమో ఏది అనిత్యమో గుర్తించలేనటువంటి కారణం చేత అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి, కాలానికి లోబడి, కాలానికి మార్పు చెందేటువంటి, కాలంలో కదిలిపోయి, కాలంలో కరిగిపోయేటువంటి శరీరమే నేను అనేటువంటి భావనతో, భావంతో జీవించడం చేత ఇలాంటి అభిమానం ఏర్పడుతుంది, రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి, కర్మలు చేస్తున్నాడు, మళ్ళా శరీరాన్ని పొందుతున్నాడు, తద్వారా దుఃఖము అనేటువంటి ఫలితాన్ని పొందుతున్నాడు. మరి వివేకం ఎందుకు కోల్పోయాడు? అజ్ఞానము చేత. జ్ఞానం లేదు. అంటే ఇది దేహమని, ఇది నశ్వరమైనటువంటిది. అదే 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 ఇప్పుడు అంటే ఇప్పుడు అజ్ఞానం ద్వారా అవివేకం కలిగింది. అజ్ఞానం అంటే జ్ఞానం లేదు. అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం అతనికి లేదు. నేను దేహము అనేటువంటి భావనతో జీవిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానం లేకపోవటం అంటే లౌకికమైనటువంటి జ్ఞానం లేకపోవటం కాదు. ఇక్కడ మనకు వేదాంతపరంగా చెప్పబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అలాంటి ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మజ్ఞానం లేదని అర్థం తప్ప వ్యవహారికమైనటువంటి జ్ఞానాలు అతనికి లేవని కాదు. అతనికి లోకంలో అనేకమైనటువంటి అపారమైనటువంటి జ్ఞానాల్లో పాండిత్య ప్రకర్షణాలు ఉండొచ్చు. అలాంటి జ్ఞానం గురించి చెప్పట్లేదు. ఇక్కడ చెప్పబడే మనిషి యొక్క దుఃఖానికి మూలము అజ్ఞానము అని తేల్చి చెప్పారు. అజ్ఞానము అంటే తాను ఆత్మను అనేటువంటి జ్ఞానం లేకపోవటం. తాను ఆత్మను అనేటువంటి జ్ఞానం ఎందుకు లేదు? తాను విచారణ చేయలేదు. తన గూర్చి తాను ఎప్పుడూ ఆలోచించలేదు. తన గూర్చి తాను ఎప్పుడూ పరిశోధన చేయలేదు, పరిశీలించలేదు. పరిశోధన చేసి పరిశీలించినట్లయితే తనకు సంబంధించిన జ్ఞానం కొంచెమైనా కానీ కలిగేది. ఎందుకంటే తాను జన్మించిన కాడి నుంచి కూడా తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అనేటువంటి ఈ యొక్క బంధాలలోనే చిక్కుకొని వీళ్ళ యొక్క మమకారంతో, లేకపోతే తనలో ఉండేటువంటి అహంకారంతో, మమకారాలతోటే తాను తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ సత్యానికి దూరం అయ్యాడు, జ్ఞానానికి దూరం అయ్యాడు. అంటే విచారణాలోపం. అందుకే ఏమన్నారంటే అజ్ఞానం మరి ఎప్పటి నుంచి వచ్చింది ఈ జీవుడికి అంటే అనాది అన్నారు. అజ్ఞానం అనేటువంటిది ఇందులో ఉండే జీవుడికి ఎప్పుడు ఏర్పడింది? అది ఇవాళ ఏర్పడింది కాదు, అనాది కాలం నుంచి వచ్చింది అన్నారు. అయితే అజ్ఞానం ఎప్పటి నుంచి వచ్చినా పర్వాలేదు. అజ్ఞానం యొక్క కాల పరిధి కొన్ని లక్షల సంవత్సరాలు అయి ఉండొచ్చు, కొన్ని కోట్ల సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఎన్ని కోట్ల సంవత్సరాలు అయ్యున్నప్పటికీ కూడా ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో, ఏ క్షణంలో జ్ఞానం కలుగుతుందో ఆ క్షణంలోనే, ఆ క్షణంలోనే అజ్ఞానము నశించిపోతుంది. జ్ఞానం కలగటం అంటే, ఇప్పుడు జ్ఞానం కలగటం అంటే ఏం చేయాలి? భగవద్గీతలో లాస్ట్లో అర్జునుడు ఒక మాట అంటాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వ అంటారు. నాకిప్పుడిప్పుడే స్మృతి పదంలోకి నాకిప్పుడిప్పుడే గుర్తుకొస్తుందని. ఏం గుర్తుకొచ్చింది? పరమాత్మ 700 శ్లోకాలు భగవద్గీతను బోధించిన తర్వాత అర్జునుడికి ఫలితం, గీతా బోధన ఫలితం అర్జునుడిలో ప్రకటితమైంది. చివరిలో అర్జునుడు అంటారు, నా యొక్క మోహము నశించింది. నష్టో మోహ, నాకు మోహం నశించింది. మరి ఏం కలిగింది? స్మృతిర్లబ్ధ్వ, నా స్మృతి పదానికి అందింది, నా యొక్క మనస్సుకి, నా యొక్క బుద్ధికి అందింది. ఏమందింది? నీకేం తోచబడింది? నీకేం తెలియబడింది? నేను ఆత్మను అనేటువంటి సత్యము నాకు బోధపడింది. నేను ఆత్మను అనేటువంటి జ్ఞానము అర్జునుడికి బోధపడటానికి అంత సమయం తీసుకుంది. అయితే అందరికీ అంత సమయం తీసుకుంటుంది అనేటువంటిది లేదు. వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని బట్టి, వాళ్లకు లభించేటువంటి గురువు ద్వారా, వారు బోధించేటువంటి బోధనా విధానం ద్వారా వాళ్లకు ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది పట్టాపంచలైపోతుంది. అతనికి దైవస్తే 6 నిమిషముల బోధ స్థితి నీకు కుదిరించు మానీతివంత అన్నారు. వారి యొక్క దయ కలిగితే 6 నిమిషం చాలన్నారు. పువ్వు నలిపినంత తేలికవుతుందన్నారు. అంత సులువుగా ఈ యొక్క కొన్ని కోట్ల జన్మల నాటి యొక్క అజ్ఞానాన్ని నశింపచేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సద్గురువులు ఈ లోకంలో ఉన్నారు.
కానీ అలాంటి గురువును నువ్వు ఆశ్రయించాలి. రెండోది, అలాంటి గురువులు అందించేటువంటి జ్ఞానాన్ని అందుకున్నటువంటి సామర్థ్యం కూడా సాధకుడికి ఉండాలి. ఎందుకంటే గురువు గొప్పవాడైనప్పుడు శిష్యుడు కూడా గొప్పవాడై ఉండాలి. గురువు చెప్పే జ్ఞానం గొప్పదైతే సరిపోదు, గురువు చెప్పే జ్ఞానాన్ని అందుకునేటువంటి హృదయం, అలాంటి అర్హత కలిగి ఉన్నటువంటి శిష్యుడు కూడా కావాలి. ఏ శిష్యుడైతే గురువును భక్తితో, నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ఆరాధిస్తాడో, ఆ గురువు చెప్పింది చెప్పినట్లుగా వింటాను అని ఎప్పుడైతే ఆ శిష్యుడు కంకణం కట్టుకొని కూర్చుంటాడో, అప్పుడు ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానం ఆ శిష్యుడికి అతనిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగింపచేస్తుంది. ఇప్పుడు మనకు ఏమర్థమవుతుంది? దుఃఖానికి కారణమైనటువంటి శరీర పరిగ్రహణం కానీ, కర్మఫలాలు కానీ, రాగద్వేషాలు కానీ, దేహ అభిమానం కానీ, అవివేకం కానీ, ఇవన్నీ ఎప్పుడు తొలగిపోతాయి? అజ్ఞానము నశించినప్పుడు. అజ్ఞానానికి వేరే సాధనలు అంటే లౌకిక పరంగా సాధకుడికి చిత్తశుద్ధి కలగడం కోసం కొన్ని సాధనలు చెప్తారు. ఎన్ని సాధనలు చేసినప్పుడు, పూజలు చేయటం వల్ల, మంత్ర అనుష్ఠానాల వల్ల, వీటి వలన అజ్ఞానం తొలగిపోదు. అజ్ఞానం తొలగించుకోవడానికి కావలసినటువంటి గురువు లభిస్తారు. మంత్ర అనుష్ఠానం చేసినా కానీ ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది? సత్కర్మానుష్ఠానం చేయటం వల్ల ఏమి జరుగుతుంది అంటే పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అలాంటి పుణ్యఫలం వల్ల సద్గురువు లభిస్తారు. సద్గురువు ద్వారా జ్ఞానం అందుతుంది. ఆ సద్గురువు చెప్పేటువంటి జ్ఞానాన్ని అందుకున్నటువంటి సామర్థ్యం ఆ శిష్యుడికి ఏర్పడుతుంది. ఏ శిష్యుడికైతే పుణ్యబలం సరిగ్గా ఉండి సద్గురువుని ఆశ్రయిస్తాడో, గురువు చెప్పింది చెప్పినట్టు విని, గురువు చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకునేటువంటి బుద్ధి బలం, సామర్థ్యం ఆ శిష్యుడికి ఏర్పడుతుంది. అందుకే భావతకృష్ణ దేశకులు వారు ఒక మాట అంటారు, నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కాని ఎన్ని నేర్పులగని నన్ చీబద్ధుల యా బుద్ధులు నా బుద్ధికి మెప్పు రావు నా తండ్రి వినారా శాభాసు నిన్నే తండ్రి గనేరా ఈ బుద్ధి ఇక మానా కే బుద్ధి పూనకు ఏ బుద్ధి పూనినా నీ బుద్ధి చెడిపోవు నా తండ్రి వినారా శాభాసు నిన్ ఏ తండ్రి గనేరా. అంటే గురువు యొక్క బుద్ధి, గురువు యొక్క మనసు, గురువు యొక్క అంతరంగం ఏదైతే ఉన్నదో, గురువు యొక్క అంతరంగానికి సరిపోయినటువంటి శిష్యుడు కావాలి. అలాంటి శిష్యుడికి అలాంటి సద్గురువు బోధించేటువంటి జ్ఞానం అర్థమవుతుంది. ఏ క్షణంలో సాధకుడికి, ఏ క్షణంలో శిష్యుడికి గురువు చెప్పినటువంటి జ్ఞానం బోధపడుతుందో అప్పుడే, ఆ క్షణంలోనే అతనికి ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానం అనేటువంటిది నశించిపోతుంది. అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితి ఆ సాధకుడికి సిద్ధిస్తుంది. అతను అంటే చెప్తారు కదా, ఒక ఇంట్లో తలుపు వేసింది, 10 సంవత్సరాల నుంచి చీకటితో ఉంది ఆ రూమ్. మరి 10 సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్న చీకటైనా కానీ చిరుదీపాన్ని వెలిగించగానే ఆ క్షణంలోనే ఆ చీకటంతా కూడా మటుమైనట్లుగా గురువు యొక్క జ్ఞాన దీపం ఏ క్షణమైతే శిష్యుడి యొక్క హృదయంలో ప్రకాశిస్తుందో ఆ క్షణంలోనే శిష్యుడిలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి తిమిరము నశిస్తుంది అని చెప్పారు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాందన శలాకయ చక్షురన్ మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. అట్టి అజ్ఞానం అనేటువంటి తిమిరాన్ని హరించి వేసేటువంటి సద్గురువు ఎవరికి ప్రాప్తిస్తారో వాళ్లకు ఆ యొక్క జ్ఞాన దీపం వెలుగుతుంది, వాళ్లకు సమస్త దుఃఖాలు కూడా నశిస్తాయి అని చెప్పటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ అజ్ఞానం అంత తేలిగ్గా పోతుందా? ఎంతమందికి పోతుంది? లోకంలో చాలామంది గురువులు ఉన్నారు, చాలామంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు
ఇప్పుడు చెప్పుకున్నట్లుగా గురువు యొక్క అనుగ్రహం ఏ క్షణంలో శిష్యుని మీద ప్రసరితమైతే అప్పుడే అజ్ఞానం నశిస్తుంది అన్నారు. అంటే శిష్యుడి యొక్క అజ్ఞానం నశించడానికి గురువుగారు ఎంతసేపు బోధ చెప్పాలా, ఎన్ని కందార్థాలు చదవాలా, ఎన్ని శ్లోకాలు చదవాలా, ఎన్ని గంటలు బోధ చేయాలి అని ఒక ప్రశ్న వేశారనుకోండి, ఏమి సమాధానం ఎవరేం చెప్తారు? ఇప్పుడు చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం. లౌకిక జీవన విధానంలో చాలామంది గురువులు కనిపిస్తున్నారు, చాలామంది శిష్యులు కనిపిస్తున్నారు. గురువులు బోధ చేస్తూనే ఉన్నారు, శిష్యులు శ్రవణం చేస్తూనే ఉన్నారు. మరి ఈ శిష్యులకు అజ్ఞానం నశించిందా? మరి ఆ గురువులు బోధించింది వీళ్ళకి ఎందుకు చేరట్లేదు? చేరినా కానీ వీళ్ళు ఎందుకు ఆచరించట్లేదు? అది లోపాన్ని ఎవరు గుర్తించాలి? వాళ్ళు గుర్తించాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు ట్యాబ్లెట్ మీరు ఇచ్చారు, ఇది ఈ లిక్విడ్ ఈ సిరప్ తాగితే మీకు షుగర్ తగ్గుతుంది అని చెప్పారు. ఇప్పుడు మీరు ఇచ్చారు, ఓకే రైట్, మీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను అది పాటించాలి. ఇప్పుడు ఎందుకంటే గురువు గొప్పవాడు, గురువు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానం అనేటువంటి ఔషధం అది శ్రేష్టమైనటువంటిది. మరి నాకున్నటువంటి భవరోగం ఎందుకు నశించట్లేదు? వైద్యం గొప్పదే అయినప్పుడు వైద్యుడు గొప్పవాడే ఔషధం గొప్పదే కానీ ఆ సాధకుడు లేకపోతే ఆ యొక్క భవరోగ పీడితుడు ఆ యొక్క ఔషధాన్ని సేవించినప్పుడు ఎందుకు ఇతనికి అది పని చేయట్లేదు, ఎందుకు జన్మరహిత స్థితి కలగట్లేదు, జన్మరహిత స్థితి కలిగింది అనేటువంటి దృఢత్వం కానీ నమ్మకం కానీ అతని యొక్క ముఖ కవళికలో కనిపించట్లేదు. మళ్ళీ అతడు భ్రాంతిలోనే జీవిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే గురువు యొక్క ఎంత స్కాన్ చెప్పారంటే, ఒక గురువుని ఆశ్రయించిన తర్వాత మినిమం ఎక్కువలో ఎక్కువ 12 సంవత్సరాలు గురు సన్నిధిలో ఉండాలన్నారు. ఎక్కువలో ఎక్కువ 12 సంవత్సరాలు గురువు యొక్క సన్నిధిలో శిక్షణ పొందితే అతడు ఖచ్చితంగా అతడు కడతేరడు అనేటువంటి మాట లేదన్నారు. 12 సంవత్సరాలు గురువు చెప్పినటువంటి పద్ధతిగా జీవించాలి. గురువుగారు ఇంట్లో వీలైతే ఇంట్లో ఉండు, లేకపోతే గురువుగారు ఆశ్రమంలో ఉండు. ఇంట్లో ఉండాలన్నది నియమం కాదు. ఇక్కడ గురువుగారు చెప్పినటువంటి భావం మన లోపల ఉంటే చాలు. గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం మనలో ఉండాలి. గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా 12 సంవత్సరాలు అని చెప్పారు. ఎందుకంటే అది అజ్ఞానికి ఏమీ తెలియనటువంటి, ఇప్పుడు సామాన్యుడికి ఎంత టైం పట్టుతుందంటే, ఒక సామాన్యుడికి ఏమీ తెలియనటువంటి అజ్ఞానంతో ఉన్నటువంటి వాడికి 12 సంవత్సరాలు టైం పెట్టారు. ఒక జ్ఞానికి ఆ క్షణంలోనే, ఇప్పుడు మరి జనక మహర్షికి ఎంత సమయం పట్టింది? ఆ క్షణంలోనే తెలియదు. ఎంతమంది మహాత్ములు అవతార ఈ యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్లకు ఆ క్షణంలోనే. శివరామ దీక్షితుల వారు శ్రీధరుల వారి దగ్గరికి వెళ్తే ఎన్ని క్షణాలు, కొన్ని క్షణాల్లోనే ఆ జ్ఞానం వారికి బోధపడింది. ఆ సాధనా ఫలం ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళ సాధనా ఫలం గత జన్మది, గతంలో చేసినటువంటి సాధనా బలం ఉన్నప్పటికీ కూడా మినిమం టైం 12 సంవత్సరాలు చెప్పారు. మరి 12 సంవత్సరాల కోర్సు, మినిమం కోర్సు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల కోర్సు ఈ యొక్క జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించినప్పటికి కూడా, ఉపదేశాలు తీసుకొని 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతున్నా కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అంటే అది శిష్యుడి యొక్క ప్రయత్న లోపమే. కలవాలి. బల్బు వెలగాలంటే 2 వైర్లు ఉండాలి. అంటే గురువులు చెప్పే ప్రయత్నం చేస్తారు. గురువులు చెప్పే వాళ్ళ పరిధిలో వాళ్ళు చెప్తారు. అంటే మరి గురువుల లోపమని మనం అనకూడదు. మనం భారతీయ సంస్కృతిలో ఉన్నాం కాబట్టి గురువుల్ని లోపమని అనకూడదు. శిష్యుల ప్రయత్న లోపమనే చెప్తారు ఎక్కువ మంది. శిష్యులే మరి అలాంటి గురువుని సెలెక్ట్ చేసుకోవాలి, సద్గురువుని సెలెక్ట్ చేసుకొని సాధన చేయాలి. అయితే ఇక్కడ ఎందుకు భ్రాంతికి లోనవుతున్నాడు, ఎందుకు జ్ఞానం సిద్ధించట్లేదు అంటే, ఒకటి పూర్వజన్మ సుకృతం, రెండోది ప్రయత్నలోపం. సరైనటువంటి ప్రయత్నం చేయి అంటే పూర్వజన్మ సుకృతం ఉంటే కూడా సరైనటువంటి ప్రయత్నం చేయడు. గురువు ప్రసాదించి కొంతమంది ఏంటంటే అయితే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే నాయన, శిష్యుడికి పూర్వజన్మ కర్మఫలం అజ్ఞానం ఉంది, పూర్వజన్మలో చేస్తున్నటువంటి దోషపూరితమైనటువంటి కర్మఫలాలు కూడా ఉండొచ్చు. ఉన్నా కానీ ఎలాంటి కర్మఫలాలతో ఉన్నటువంటి శిష్యుడినైనా కానీ సద్గురువు తరింప చేయగలడు. అవసరమైతే తన యొక్క
శక్తి చేత, గురువు యొక్క అనుగ్రహ కృపా కటాక్ష శక్తి చేత శిష్యుడికి ఉన్నటువంటి సమస్త మాలిన్యాలన్నింటినీ కూడా తుడిచివేసే సామర్థ్యం కూడా సద్గురువుకు ఉంటుంది. కానీ ఆ శిష్యుడు నమ్మగలగాలి, గురువుని నమ్మగలగాలి, పూర్తి విశ్వాసాన్ని అక్కడ ప్రకటితం చేయగలగాలి, పూర్తి నమ్మకాన్ని అక్కడ ప్రకటితం చేయాలి. ఏ శిష్యుడైతే గురువుని నమ్ముకొని ఉంటారో ఆ శిష్యుడికి అది లభిస్తుంది. అతని యొక్క గత జన్మ కర్మఫలాలతో సంబంధం లేదు. ఏ శిష్యుడు నమ్ముతాడో ఆ శిష్యుడికి ఆ ప్రయోజనం అనేటువంటిది మూఢనమ్మకం అని కాదు, వారు చెప్పినటువంటి పద్ధతిగా జీవించటం. మనం నిన్న ఒక మాట చెప్పుకున్నాం, తాబేటి తలపు చేతను తాబేలి పిల్లల క్షుదార్తి తొలగుట తెలియదు, తాబేటి గర్భమందున తాబేలై పుట్టకున్న తరమైతరులకు సద్గురు బోధ అట్లరయ్య నిరితరులకు ఏ బాధ లేరుగాని ఈ బోధ గలవారి చేబోధ పడయాక చేకోనదలచితే తరమైతరులకు సద్గురు బోధ అట్లరయ్య నితరులకు అని చెప్పారు. నిన్న మనం దీని గురించి మాట్లాడుకున్నాం. తాబేలు పిల్లలకి క్షుద్బాధ ఆకలి అయిందనుకోండి, అది తల్లి దగ్గరే ఉండి అన్నం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సృష్టిలో ఉన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ధర్మం అది. తాబేలు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా ఒడ్డు మీద గుడ్లు పెట్టి సముద్రంలో ఆహారం కోసం వెళ్తుంది తాబేలు. అటు వెళ్ళిన తర్వాత గుడ్లు పెట్టాను అనే విషయం మర్చిపోతుంది. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఎప్పుడో దానికి గుర్తొస్తుంది. వచ్చినప్పుడు అయ్యో నా పిల్లలు అక్కడ ఉన్నాయని మనస్సులో తలంచితే, తాబేలు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న తలంచినా కానీ తాబేలు పిల్లల యొక్క ఆకలి తీరిపోతుందన్నారు. ఇది సృష్టి ధర్మం. అలాగే ఒక సద్గురువుని శిష్యుడు నమ్ముకొని ఉన్నట్లయితే, గురువు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా, లేదా శిష్యుడు గ్రహాంతరవాసంలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ, కానీ ఎప్పుడైనా కానీ ఆ గురువు అయ్యో పలానా శిష్యుడు అక్కడ ఉన్నాడు, అతనికి నేను జ్ఞానాన్ని అందించాను, ఆ జ్ఞానం నేను ఇవ్వబడినటువంటి జ్ఞానం సుస్థిరమై అతని యొక్క అజ్ఞానం నశించాలి అని చెప్పి గురువు మనస్సులో ఒక్కసారి సంకల్పం చేస్తే ఈ శిష్యుడికి ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానం నశించిపోతుంది అని చెప్పి మనకు ఈ తాబేలు పిల్లలకు ఉన్నటువంటి రిలేషన్ని సద్గురువుకి సశిష్యుడికి ఉండేటువంటి రిలేషన్తో అనుసంధానం చేసి చెప్పారు. అయితే ఇప్పుడు ఒక తాబేలు తలంచిందనుకోండి, తాబేలు పిల్లల ఆకలి మాత్రమే తీరుతుంది. ఆ తాబేలు పిల్లల పక్కన ఎండ్రకాయలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, జలచరాలు చాలా ఉన్నాయి. కానీ ఆ జలచరాల వేటకి కూడా వాటి ఆకలి తీరదు. ఎందుకంటే ఆ జలచరాలకు కూడా ఆకలి తీరదు. అక్కడ ఉన్నటువంటి సపోజ్ ఒక నత్త ఉందనుకోండి, ఆ నత్తకు ఆకలి తీరాలంటే తీరదు. అది తాబేలు పిల్ల పక్కనే ఉన్నా కానీ దాని ఆకలి తీరదు. ఎప్పుడు తీరుతుంది? దీని ఆకలి కూడా తీరాలంటే అది మళ్ళీ తాబేలు గర్భంలో జన్మిస్తే మాత్రమే ఆ నత్తకు కూడా ఆకలి తీరుతుంది. అలాగే ఒక సద్గురువు ఎక్కడో ఉండి సంకల్పం చేస్తే ఆ సశిష్యుడి యొక్క హృదయంలో మార్పు వస్తుంది, అతని యొక్క అజ్ఞానం తొలగిపోతుంది. ఆ దిశగా జ్ఞానం వైపు అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. స్వకీయంగానే నాకు ఈరోజు ఇలాంటి అనుభూతి కలిగింది అంటాడు. ఎందుకు కలిగింది? అక్కడ సద్గురువు సంకల్పం చేశారు కాబట్టి ఇతనికి తెలియకుండానే ఆటోమేటిక్గా అలాంటి అనుభూతి కలిగింది. ఇలా ఎందుకు కలిగిందో నాకు తెలియట్లేదు, ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియట్లేదు అంటాడు. అలా తెలియకపోవడానికి కారణం నువ్వు ఆలోచించట్లేదు, కానీ ఆలోచిస్తే అది గురువు యొక్క అనుగ్రహం అని ఆ శిష్యుడికి బోధపడుతుంది. ఎందుకు ఈ శిష్యుడికి? మరి ఆ శిష్యుడితో పాటు ఆశ్రమంలో ఇంకా 122 మంది ఉన్నారు. ఆ శిష్యుడితో పాటు అదే ఆశ్రమంలో 122 మంది ఉన్నారు. మరి ఆ 122 మందికి అలాంటి దివ్య జ్ఞానం ఏర్పడిందా? జ్ఞానోదయం అయిందా? కాలేదు. ఆశ్రయించారు కదా. ఏ శిష్యుడైతే ఆ గురువుని నమ్మకంతో విశ్వాసంతో భావన చేశాడు, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా గురువు చెప్పినట్టు చేశాడు. అట్లా ఏ బాధ లేరు కానీ ఈ బోధ గలవారి చేబోధ పడయాక చేకోనదలచితే తరమైతరులకు సద్గురు బోధ అట్లరయ్య ఇతరులకు అని కొంచెం డిఫరెంట్గా చెప్పారు ఈ కింది లైన్లో. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ జన్మరహితం అవుతుందా? కాదు. ఎందుకు కాదు అంటే ఈ బోధన తెలుసుకోలేదు కాబట్టి జన్మరహితం కావట్లేదు.
ఎవరైతే ఈ బోధను ఆశ్రయిస్తారో వారికి ఈ బోధను ఆశ్రయించి ఆ బోధలో చెప్పబడినటువంటి ధర్మాలను అనుష్ఠానం చేసి ఆచరించి ఆ స్థితిని పొందినటువంటి వారికి మాత్రమే జన్మరహితమవుతుంది అని చెప్పారు. ఇక్కడ ఏమని చెప్తారు, ఏ బాధ లేరు కానీ ఈ బోధ గలవారి చేబోధ బడయాక చేకోనా దలచీతే తరమైతరులకు. అంటే ఇక్కడ అంటే మన సాంప్రదాయంలో అంటే మనం అచల పరిపూర్ణ సాంప్రదాయం కాబట్టి అచల పరిపూర్ణ బోధను అంటే ఏ బాధలు లేనటువంటి ఒక అచల పరిపూర్ణ సాంప్రదాయక సద్గురువుని ఆశ్రయించి వారి ముఖతః వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క జ్ఞానాన్ని గనక అతను పొందగలిగినట్లయితే అతనికి జన్మరహితమవుతుంది తప్ప మిగతా ఈ లోకంలో అనేకమైనటువంటి సాంప్రదాయాలలో అనేకమైనటువంటి మార్గాలలో చరించేటువంటి వాళ్లకు ఈ బోధ అందదు కాబట్టి వాళ్ళకు జన్మరహితం కాదు అనేటువంటి భావనతో ఇక్కడ భాగవత కృష్ణ ప్రభుల వారు ఈ కందార్థానికి సూచించటం అనేటువంటిది అంటే ఒక మనిషి దుఃఖానికి కారణం భ్రాంతి, భ్రాంతి అంటే లేని దాన్ని ఉన్నట్లుగా తలంచటం, లేని దాన్ని ఉన్నట్లుగా తలంచుట భ్రాంతి. భ్రమ అన్న భ్రాంతి అన్న రెండు ఒకటే, భ్రమ అన్న భ్రాంతి అన్న ఒకటే. లేని దానిని ఉన్నట్లుగా భావించటం ఒకటి. మనకు తెలిసిన పరిధిలో ఆలోచిస్తే ఉంటే ఉన్నదనాలి, లేకపోతే లేదనాలి. జనరల్ రెండు ఫండమెంటల్స్. ఈ బాటిల్ ఉంది అంటే ఉన్నదనటం, ఇక్కడ బాటిల్ లేదు అంటే లేకపోవటం. బాటిల్ అక్కడ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు అనేది మిథ్యాజ్ఞానం. అది మిథ్యాజ్ఞానం. ఏది స్థిరమైన జ్ఞానం అంటే ఇక్కడ బాటిల్ ఉంది అంటే బాటిల్ ఉంది, ఎందుకంటే నా కంటికి కనిపిస్తూ ఉంది, నా కంటికి కనిపిస్తూ ఉంది కాబట్టి బాటిల్ సత్యము, బాటిల్ ఉన్నది అని వాదిస్తాం. కానీ వేదాంత పరిభాషలో ఏం చెప్తారంటే నీ కంటికి కనిపించినంత మాత్రాన అక్కడ వస్తువు ఉన్నంత మాత్రాన అది సత్యము కావలసిన అవసరం లేదు. నీవు చూసేటువంటి దృక్కులో కూడా దోషం ఉండొచ్చు. చెప్పాల అంటే ఏంటంటే తన కంటికి కనిపించినంత మాత్రాన అది సత్యము కానవసరం లేదు అని. అంటే సత్యం అంటే క్లారిటీ అంటే త్రికాలాబాధ్యమైనటువంటిది. అంటే కనిపించినంత మాత్రాన సత్యము కానవసరం లేదు అని చెప్పారు. ఎండమావుల్లో నీళ్ళవతుగా, రజ్జు సర్పభ్రాంతి. ఎండమావుల్లో నీళ్ళవలే, లేకపోతే కుందేటి కొమ్ములాగా, లేకపోతే ధారు పురుషవత్తు అంటే మసక చీకట్లో ఒక కొయ్యను కానీ ఒక మొద్దును కానీ చూసి ఒక మనిషిలా భావన చేసినట్లుగా ఇలా మనకు ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఎందుకంటే అవన్నీ కూడా ఆయా సందర్భాలలో చెప్పబడినటువంటివే కానీ అవి సత్యాలు కావు. లేవు కానీ ఉన్నట్లుగా తోచబడింది. ఎట్లా అంటే ఎండమాముల్లో నీళ్ళు లేవు, కొంచెం దూరంలో ఉన్నప్పుడు కొంచెం దూరంలో నీళ్లు ఉన్నట్లుగా తోచబడింది. అక్కడికి వెళ్ళి చూస్తే లేవు. రజ్జు సర్పభ్రాంతి అంటే మసక చీకట్లో, అసలు చీకటి కాదు, పూర్తి వెలుతురు కాదు, మసక చీకట్లో అంటే రెండింటికి మధ్యలో ఆ సంధి సమయంలో ఒక తాడును పాము అనుకున్నాడు. నిజంగా తాడు అక్కడ ఉంది, తాడే, కానీ ఇతని యొక్క భ్రాంతి చేత పాము అనుకున్నాడు. లేనిదే ఉన్నట్లుగా తోచబడింది. పూర్తి జ్ఞానం లేనటువంటి కారణం చేత లేనిదే ఉన్నదే అని భ్రమించటం జరిగింది. ఓకే, ఇది అర్థమైంది. లేనిదాన్ని ఉన్నది అనుకోవటం భ్రాంతి, లేనిదాన్ని ఉన్నది అనుకోవటం భ్రమ. ఏది అంటే ఇక్కడ దేన్ని భ్రాంతి అని చెప్పారు మన శాస్త్రం? భ్రమేణాహం, భ్రమేణత్వం, భ్రమేణోపాసకో జనః, భ్రమేణీశ్వర భావత్వం, భ్రమమూలమిదం జగత్. ఏది భ్రాంతి చెప్పారు? ఇప్పుడు భ్రాంతి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఎండమామూలు నీళ్ళు అని చెప్పారు.
ఏమన్నారు, లేనిదే ఉన్నట్లుగా నువ్వు భావన చేసావు కాబట్టి వాస్తవానికి అది లేదు, కానీ ఉన్నదని నువ్వు తలంచావు కాబట్టి నీకు ఇక్కడ ఒక క్లారిఫికేషన్ మళ్ళీ లేనిది ఉన్నది, ఉన్నది లేనిది కన్ఫ్యూజన్ పెడితే జనాలు పారిపోతుంటారు. అవును. సరే, లేనిది ఉన్నది లేనిది అంటే కానీ ఇప్పుడు లేనిదాన్ని లేదనుకోవడం పెద్ద కష్టం కాదు. లేనిదాన్ని లేదనుకోవడం పెద్ద కష్టం కాదు, దానికి పెద్ద శాస్త్రాలు చదవాల్సినటువంటి అవసరం లేదు. కానీ కంటికి కనిపిస్తూ అనుభవానికి అందుతూ, అది లేదనుకోవడం కష్టం. కంటికి కనిపిస్తూ ఒక మనిషిని చూస్తూ ఆ మనిషిని లేడు అనటం, ఇది ఇక్కడ సాధకుడికి ప్రశ్న అనమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో, భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జనః భ్రమేణీశ్వర భావత్వం బ్రహ్మమూలం ఇదం జగత్. ఇక్కడ ఏది భ్రమ అన్నారు? నేను భ్రమ, నువ్వు భ్రమ, నేను నీవు ఇద్దరు భ్రమే. అదెట్లా? నేను కనిపిస్తూ ఉన్నా కదా, మాట్లాడుతూ ఉన్నా కదా, వింటూ ఉన్నా కదా, చూస్తూ ఉన్నా కదా, మరి నేను ఎలా భ్రమ? పోనీ నేనంటే భ్రమ, మరి నువ్వు కనిపిస్తున్నావు కదా. భ్రమేణాహం, నేను భ్రమ, నేను భ్రాంతి. ఓకే, మరి నీవు కూడా భ్రాంతి. నేను భ్రాంతే, నీవు భ్రాంతి. నీవు నేనే కాదు, భ్రమేణోపాసకో జనః. ఈ ప్రపంచంలో అనేక మంది దైవాన్ని ఉపాసన చేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి దేవతారాధన చేస్తూ ఉపాసన చేస్తూ ఉన్నారు. అలా ఉపాసన చేసేటువంటి జనం మొత్తం కూడా భ్రాంతిలో ఉన్న భ్రాంతి, వాళ్ళు కూడా భ్రాంతి, వాళ్ళు కూడా లేరు. ఉండి లేని వాళ్ళు అంటే వాళ్ళు కూడా లేరు, కానీ ఉన్నామని భావిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఉన్నట్లుగా భావిస్తున్నారు. అది మన సాంప్రదాయంలో చెప్పబడినటువంటి జ్ఞానం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా ఇదే. దేని ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో చెప్పబడినటువంటి భావం ఎంత గొప్పదంటే సామాన్యుడు దీన్ని డైజెస్ట్ చేసుకోలేడు. భ్రమేణీశ్వర భావత్వం, నీవు భావించేటువంటి దేవుడు కూడా భ్రాంతే. నువ్వు లేవు, నేను లేను, నువ్వు లేవు, నీతో పాటు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జనము లేరు. అంటే నేను భ్రాంతే, నీవు భ్రాంతే, నీ చుట్టూ ఉన్నటువంటి ఇది సామాన్యుడికి అర్థం కాదు. అందుకే ఏమంటారంటే ఒకటే మాట, గట్టి గురుని చెగంటెను ఈ ఎరుక అసలు పుట్టలేదని ఎంటిరి. గట్టి గురుని చెగంటెను ఈ ఎరుక అసలు పుట్టలేదని ఎంటిరి. పుట్టని ఎరుక పుట్టుగిట్టుటలెట్లు చేసెను. పుట్టని ఎరుక పుట్టుగిట్టుటలెట్లు చేసెను. పుట్టినది ఈ వట్టి భ్రాంతని గుట్టు తెలియక తిరుగుచుందురు. ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర, నాకెందుకిస్తివి జన్మము అనొచ్చు. గట్టి గురునిచ కంటెను ఈ ఎరుక, ఈ ఎరగబడేటువంటిది ఏదైతే ఉన్నది ఇది పుట్టలేదని అంటిరి. ఇది పుట్టలేదు అన్నారు. నేను పుట్టలా, మీరు పుట్టలా, ఈ ప్రపంచం పుట్టలా, ప్రపంచంలో ఉన్నటువంటి జనం పుట్టలా, ఈశ్వరుడు లేడు, నేను లేను, మీరు లేరు, ఈ చరాచర జగత్తు లేరు, సమస్త ప్రాణులు లేరు, ఉపాసకులు లేరు, దేవుడు లేరు. అంతా భ్రాంతి, అంతా భ్రాంతి. ఇది చెప్పింది వేదాంతం. ఇక్కడ ఏంటంటే ప్రపంచం లేదంటాం కాదు, ప్రపంచం భ్రాంతి రూపంలో తోచబడుతుంది. ప్రపంచం భ్రాంతి రూపంలో తోచబడుతుంది. అంటే ఇక్కడ అదే చెప్తున్నా అన్నమాట. అలా అనుకోవడం వల్ల దుఃఖరహితం అవుతుంది. ఎట్లా అంటే అదే అవును. ఎట్లా అంటే ఇక్కడ జననము మరణము భ్రాంతి.
జననము మరణము భ్రాంతి అని చెప్పారు. దాన్ని రహితం చేసుకునే ప్రయత్నం చేయటమే సాధకుడు యొక్క లక్ష్యం. పుట్టటం, పెరగటం, మరణించటం ఇది భ్రాంతా? ఇప్పుడు నేను పుట్టలేదా, నేను పెరగట్లేదా, నేను మరణించట్లేదా? పోనీ నా చుట్టూ ఉన్నటువంటి నేను భ్రాంతి, నేను పుట్టాను, పెరిగాను, మరణించాను అనుకుంటే భ్రాంతి. మరి నా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారుగా, వాళ్ళు పుట్టినట్టు. రతంగం పెట్టే బదులు శాశ్వతం కాదు అని చెప్పి పోయేది కదా. కానీ అంటే సాధకుడికి అవగాహన కలగటం కోసం ఈ విధంగా చెప్పవలసి వచ్చింది. పుట్టలేదు, పెరగలేదు, మరణించలేదంటే ఇదంతా భ్రాంతి నాయన అని చెప్పారు. వాడికి అర్థం కావట్లే సాధకుడికి. అదేంటి గురువుగారు, నేను పుట్టా కదా, నేను పెరుగుతున్నా కదా, నాకు శబ్దాలు తెలుస్తున్నాయి, స్పర్శలు తెలుస్తున్నాయి, రూపాలు చూస్తున్నా, రుచులు ఎరుగుతున్నా, వాసనలు ఎరుగుతున్నా, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఇలాంటి అనుభవాలు నాకు ఉన్నాయి కదా, మరి నేను పుట్టలేదని అంటారేంటి, నాకు మరణించట్లేదని అంటారేంటి అని చెప్పి సాధకుడు ప్రశ్న వేశాడు. అదే అనేది లాస్ట్కి. అయితే జననము మరణము అనేటువంటిది భ్రాంతి అన్నారు. జననము మరణము అనేటువంటిది భ్రాంతి. ఎలా నిర్ణయించారు దీన్నంటే, అసలు భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ నేను కొట్టేశారు. జననము మరణం అనేటువంటి భ్రాంతి అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే కొట్టేశారు. దీనికి అసలు పరిపూర్ణ బోధ దాకా అవసరం రాలేదు, ఇక్కడే కొట్టేస్తారు. భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే తేలిపోయిందనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, సాధకుడికి దృఢం కావటం కోసం మన గురువుగారు పదే పదే మళ్ళీ మనకి చెప్పవలసినటువంటి సందర్భం వచ్చింది. ఏమని భగవద్గీత స్థాయిలో చెప్పింది ఏంటంటే, నువ్వు పుట్టలేదు అంటే నీవెవరో తెలుసుకో, నీవెవరో తెలుసుకో. ఎవరు అది అంటే ఇక్కడ అంటే ఫస్ట్ లెవెల్లో ఏమని చెప్తారంటే, నాయన నీవెవరు ప్రశ్నించుకో. నేను పుట్టాను అంటున్నావు కదా, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఎక్కడి నుంచి వచ్చానంటే నేను ఖమ్మం నుంచి వచ్చాను, మద్రాసు నుంచి వచ్చాను, బొంబాయి నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను, ఇది కాదు. నీ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని కాదు ఇక్కడ ప్రశ్న, నీవు ఈ శరీరంలోకి ఎక్కడి నుంచి వచ్చావు అది పట్టుకోవాలి, అక్కడికి రావాలి. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలా తెగొట్టారంటే, నాయన పుట్టింది శరీరం, పెరిగేది శరీరం, నశించేది శరీరం. పుట్టేది ఎవరు, పుట్టింది ఎవరు, శరీరం. పెరిగింది ఎవరు, శరీరం. మరణించేది ఎవరు, శరీరం. కానీ నీలో ఉన్నది ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో దానికి పుట్టుట లేదు, గిట్టుట లేదు. అది పుట్టుట గిట్టుట లేనటువంటిది. నీవు వాస్తవంగా పుట్టింది శరీరమే, పెరిగింది శరీరమే, నశించింది కూడా శరీరమే. పుట్టుట గిట్టుట అనేటువంటివి శరీరానికి సంబంధించినటువంటి ధర్మాలు తప్ప ఆత్మకు సంబంధించినటువంటి ధర్మాలు కాదు. అది పుట్టేది కాదు, గిట్టేది కాదు. కాబట్టి పుట్టుట గిట్టుట అనేటువంటిది భ్రాంతిజన్యమైనటువంటిది అని చెప్పి అనహన్యతే హన్యమాన శరీరే అని ఆత్మ అనేటువంటిది పుట్టేటువంటిది కాదు, గిట్టేటువంటిది కాదు. అది నశించే శరీరంలోనే ఉన్నది. హన్యతే హన్యమానే శరీరం అంటే నశించే శరీరంలోనే నాశరహితమైనటువంటి చైతన్యం ఉన్నది. అంతటా వ్యాపించి ఉన్న అది ఆత్మ, అంతటా వ్యాపించిన ఆకాశం, అట్లా చెప్తారు తప్ప పట్టడం కష్టం. అవును. అయితే ఇక్కడ ఏంటంటే ఇట్లా చెప్తారు, అర్థం కావటం కోసం సాధకుడికి ఎలా చెప్తారు అంటే, నాయన నీవు కానీ నేను కానీ ఈ సమస్త మానవాళి మొత్తం కూడా భ్రాంతిజన్యమైనటువంటి వాళ్ళమే. అంటే వీళ్ళ శరీరాలే పుట్టాయి, ఈ శరీరాలే నశిస్తాయి, కానీ వీటిలో ఉన్నటువంటి ఆత్మ నశించేటువంటిది కాదంటారు. అర్జునుడికి కూడా అదే చెప్తారు. అర్జున, నువ్వు వేసేటువంటి బాణం వెళ్ళి వాళ్ళ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని గాయం చేస్తుంది తప్ప లోపల ఉన్నటువంటి చైతన్యానికి తాకదు అంటారు. అర్జునుడు వేసేటువంటి బాణం దేనికి తాకుతుంది? శరీరానికి మాత్రమే శరీరానికి మాత్రమే తగులుతుంది, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకు తగలదు. ఆత్మ అనేటువంటిది అది అస్త్రశస్త్రాలతో ఛేదింపబడేటువంటిది కాదు, అగ్నితో కాల్చబడేటువంటిది కాదు, ఎండతో ఎండింపజేసేటువంటిది కాదు, నీటితో తడపబడేటువంటిది. నేను అనుకున్నంతకాలం
ఇలాగ తగలడుతూ ఉంటాయి ఈ దేహం నేను కాదు. అది దేహభ్రాంతి ఉన్నంత వరకు అలా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఇంకా ఇట్లా చెప్తారు. ఇది ఒకవేళ అర్థం అయినా అర్థం కాకపోయినా మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి వెర్షన్లో, నాయన నువ్వు ఈ శరీరంలోకి వచ్చావు కదా, ఎక్కడి నుంచి వచ్చావు ఈ శరీరంలోకి? నీ మూలాన్ని పట్టుకో. ఇందాక మనం నిన్న ఒక తత్వం చదువుకున్నాం. తాను వచ్చిన చోటు తెలియదు, తనతోటి సర్వము తరలిపోయే బాట నెరుగాదు. తాను వచ్చిన చోటు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చానంటే, నీ కేర్ ఆఫ్ ఏంటంటే ఐడి ప్రూఫ్ చూపిస్తారు, సో అండ్ సో నా ఫాదర్ మదర్ అంటాడు. మరి వాళ్ళకి అక్కడికి ఎక్కడికి వచ్చావు నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు. ఇలా విచారణ చేసుకుంటూ పోతే నీకు మూలము లేదు అని తెలుస్తుంది. నీకు మూలం నీ తల్లిదండ్రులు, వాళ్ళకు మూలం వాళ్ళ తండ్రులు, వాళ్ళకు మూలం వాళ్ళ తండ్రులు. మరి అట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే పైకి వెళ్ళిన తర్వాత ఒక చోట ఆగుతాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి యొక్క మూలం, మానవాళి మొత్తానికి గుణమును అఖండ అధిష్టాన చేతన బ్రహ్మం, ఎరుక, అది మూలం. అందరికీ మూలం అదే, అందరికీ మూలం అదే. కానీ అందరికీ మూలమైనటువంటి అది మరి దానికి మూలము, దానికి వేరే మూలం లేదు. అది స్వయంభూ, స్వయం ప్రకాశం. అది స్వయంభూ, స్వయం ప్రకాశం. దానికి మూలం లేదు. అయితే ఎరుకకు మూలం లేదు, ఎరుకకు మూలం లేదు. చరాచర జగత్తును, అఖిలాండ కోటి బ్రహ్మాండాలతో కూడి ఉన్నటువంటి ఈ చరాచర జగత్తును ఆవిర్భావ తిరోభావాలతో నడిపిస్తూ ఉంది. అనేకమైనటువంటి శరీరాలను ధరించి అనేకమైనటువంటి రూపాల ద్వారా అనేకమైనటువంటి అనుభవాలను పొందుతుంది. చేటుపాటుల రెండు చేయవచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మరణ జననములందు అతడేర కర్త, అంతటికీ అచలము అకర్త అన్నారు. ఈ యొక్క అనుభవాలన్నీ పొందేటువంటి వాడు అతడే. అతను ఎందుకు, అతడు ఇలాంటి అనుభవాలు కావాలని కోరుకొని సంకల్పం చేశాడు కాబట్టి ఇలాంటి అనుభవాలను పొందుతున్నాడు. అతని యొక్క సంకల్పానుసారంగానే ఈ అనుభవాలు పొందుతున్నాడు తప్ప అతని సంకల్పానికి వ్యతిరేకంగా జరగట్లేదు. అతను అనుకున్నాడు కాబట్టే ఇలాంటి సృష్టి జరిగింది. అతను ఇలాంటి అనుభవాలను కోరుకున్నాడు కాబట్టే ఇలాంటి అనుభవాలను పొందుతున్నాడు. అతని యొక్క సంకల్ప ప్రభావమే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్ల యొక్క సుఖదుఖాలకు కారణభూతమైంది. అంటే సమిష్టి కర్మఫల ప్రదాత అతడే, సమిష్టి కర్మఫల అనుభోక్త అతడే అనమాట. అందరి యొక్క కర్మఫలాలను అనుభవించేటువంటిది, అన్ని ఉపాధుల యందు ఉండి అనుభవించేటువంటిది ఒక్కడే అనేటువంటి సత్యం ఎంతమందికి తెలుస్తుంది? ఇప్పుడు చాలామంది అనుకుంటారు నేను వేరే, వారు వేరే, వారు వేరే. ఒక ఇంట్లో 10 మంది ఉంటేనే ఎవరికి వారే వేరు వేరు అనుకుంటున్నారు. లేకపోతే ఒక ఊరిలో ఒక 2000 మంది ఉన్నాను కూడా, ఆ 2000 మంది కూడా ఎవరికి వాళ్ళమే మేము వేరు, మేము వేరు, మేము వేరు అనుకుంటారు. లేదా ఒక మండలంలో ఒక 20,000 మంది ఉన్నారనుకోండి, ఆ మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము వేరు, మేము ఎవరికి వాళ్ళే వేరు 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 అనుకుంటున్నారు. మరి వేరు వేరా కాదు. ఈ ఇప్పటి వరకు ఈ సృష్టిలో కొనసాగుతూ ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్ల అన్నింటి యందు ఉండి అన్ని రకాల అనుభవాలను పొందేటువంటి వాడు ఒక్కడే అనేటువంటి జ్ఞానం సాధకుడికి ముందు దృఢం కావాలి. ఈ అనుభవాలను ఎందుకు పొందుతున్నాడు? తన యొక్క సంకల్ప కారణం చేత. తాను సంకల్పించాడు. ఏకం అనేకం భవతి, లీలాదేవత కైవల్యం. తాను ఇలాంటి అనుభవాలు పొందాలి అనేటువంటి సంకల్పం చేసి ఉన్న కారణం చేత పొందుతున్నాడు. ఇప్పుడు మరి జన్మరహితం కావాల్సింది సమిష్టి కర్మ అనుభోక్త అయినటువంటి అతనిక, వెష్టి ఉపాధి యందు ఉన్నటువంటి సాధకుడిక? ఎందుకంటే చాలామంది తెలియక ఏమనుకుంటారంటే రహితం అఖండ ఎరుక రహితం కావాలంటారు. అఖండ ఎరుక రహితం కాదు. అఖండ ఎరుక ఏమన్నారు? పిండ బ్రహ్మాండంబులు రెండును ఈ రెంటిలోని రెండహములు ఖండములు 4 కూడా అఖండంబగ ఎరుక రూపు గణరామా తండ్రి అన్నారు. పిండము అందులో ఉన్న చైతన్యము, బ్రహ్మాండము అందులో ఉన్న చైతన్యము. మరి బ్రహ్మాండము అందులో ఉన్న చైతన్యము ఎన్ని ఉపాధులు ఉన్నాయి ఈ చరాచర జగత్తు మొత్తం? మరి ఇప్పుడు అఖండ ఎరుక రహితం చేసేటువంటి మహానుభావుడు ఉన్నాడా? ఏ శివరామ దీక్షితుల వారు, ఏ శ్రీధరుల వారు? అందుకే పెద్దలు దీన్నే బాగా పరిశోధన చేసి పరిశీలన చేసి సాధకుడికి సందేహం లేకుండా ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగించారు. నాయన అఖండ ఎరుక రహితం కాదు,
ఎందుకంటే ఏ శ్రీధర్ల వారో శివరామ దీక్షితుల వారో దక్షిణామూర్తో లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ సాందీప మహర్షి అఖండ ఎరుకను రహితం చేసినట్లయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రహితమైపోయేవాళ్ళు. అలా లేదనమాట. వెస్టిగా ఎవరికైతే దుఃఖం కలుగుతుందో, ఎవరైతే నేను భ్రాంతిలో ఉన్నాను అనేటువంటి ఆలోచన ఎవరికి ఉందో వాళ్ళు తమకున్నటువంటి భ్రాంతిని పోగొట్టుకోవాలి. ఎరుక పోవటం కాదు, ఎరుక యందు ఉన్నటువంటి భ్రాంతి. మనకి భాగవత కృష్ణ దేశకుల వారు కూడా చెప్పినప్పుడు వ్యక్తికి అంతే. ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడెతడు గురుడు అతడే కాని గురువులమని అంటూ మనకు భాగవత కృష్ణ దేశకుల వారు చెప్పారు. ఎవరికైతే ఎరుక భ్రమ కలుగుతుందో అంటే ఎవరికంటే తనకు తానే తన పుట్టుక యొక్క మూలాన్ని విచారించినప్పుడు, తానెవరు ఏంటి అని పరిశీలన చేసినప్పుడు, తనకు మూలము లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు తాను లేకుండా పోతాడు అనేటువంటి భావాన్ని సూచించారు. అయితే తన్ను తాను లేకుండా చేసుకోవాలి. తన్ను తాను లేకుండా చేసుకునేటువంటి దానికోసమే ఈ జ్ఞానాన్ని సూచించారు. ఇక్కడ వెస్టి సాధకుడి యొక్క భ్రాంతిని పోగొట్టుకోవడమే తప్ప యూనివర్సల్గా ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని మొత్తం తీసి నేను అవతల పక్కన పెట్టేస్తాను, బ్రహ్మాండాన్ని రహితం చేస్తాను అనేటువంటిది సరికాదు. అది సరికాదు, సరైన జ్ఞానం కాదు. అందుకే ఎరుకరహితం కాదు, ఎరుక యందు ఉన్నటువంటి భ్రాంతి, ఎరుక యొక్క భ్రాంతిని సాధకుడికి గురువు రహితం చేస్తారు. అంటే తనకున్నటువంటి భ్రాంతి ఎలాంటిదో గుర్తింపజేసి ఆ భ్రాంతిని ఎలా పోగొట్టుకోవాలో సూచిస్తారు. అహం బ్రహ్మాస్మి అనేటువంటిదే భ్రాంతి. ఇక్కడ అహం బ్రహ్మాస్మి, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అనేటువంటిదే భ్రాంతి. ఈ భ్రాంతి అందుకే ఇక్కడ మనకి తనకున్నటువంటి భ్రాంతిని తొలగించుకోవటం కోసం పరిపూర్ణ సంజ్ఞ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది సాధకుడికి. అంటే పరిపూర్ణాన్ని దర్శింపచేసి ఎరుకను అది దీన్ని అంటే ఎరుక యందు ఉన్నటువంటి భ్రాంతిని విడిపింపజేస్తారు అంతే. అది అందుకే ఇందాక మీరు చెప్పారు కదా, ఎరుక కూకుడు వేరు తవ్వి తీస్తే చాలు. ఎరుక యొక్క కూకుడు వేరు అంటే మూలం ఎక్కడైతే ఉందో, ఆ ఒక మొక్కకి మూలం ఎక్కడైతే ఉందో, ఇక్కడ ఎక్కడైతే మూలం ఉందో ఆ మూలాన్ని పట్టుకొని మూలాన్ని తీసేస్తే, దానికి ఉన్నటువంటి ఆ కూకుడు వేరుని తీసేస్తే ఇంకా అది మొలకెత్తదు. అలాగే ఊర్ధ్వమూల మధశాఖ మన యొక్క మూలమైనటువంటిది ఎక్కడైతే ఎరుకుందో దాని యొక్క మూలాన్ని తవ్వి తీసివేసినట్టయితే లేకుండా పోతుంది అని చెప్పారు. అవును. అయితే ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అది కూడా ఎక్కువ మా గురువుగారు కూడా ఎక్కువ ఉదహరిస్తారు. అగ్నిదగ్ధం యథాబీజం శాఖాపల్లవ వర్జితం జ్ఞానదగ్ధం తదాయోగి పునర్జన్మ నవిచ్యతే. అగ్నిలో తప్తలోహ కళాయిలో వేయించబడినటువంటి విత్తనం ఏదైతే ఉన్నదో అది మళ్ళీ మొలకెత్తదు. అలాగే తాను లేను అనేటువంటి నిశ్చయ జ్ఞానము కలిగినటువంటి సాధకుడు తాను ఉన్నాను అనేటువంటి భావంలో ఉన్నాడు. ఎలా ఉన్నాను అన్నాడు? నేను బ్రహ్మముగా ఉన్నాను అన్నాడు. ఫస్ట్ నేను దేహముగా ఉన్నాను అన్నాడు. విచారణ చేసిన తర్వాత ఇంద్రియాలుగా ఉన్నాను అన్నాడు. తర్వాత మనస్సుగా ఉన్నాను అన్నాడు. తర్వాత ప్రాణముగా ఉన్నాను అన్నాడు. తర్వాత బుద్ధిగా ఉన్నాను అన్నాడు. తర్వాత నేను బ్రహ్మముగా ఉన్నాను అన్నాడు. ఇలా బ్రహ్మముగా ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుకున్నాడు. ఇలా చేరుకున్నటువంటి సాధకుడికి నాయన నీవు లేనటువంటి వాడివి, నీకు మూలము కానీ స్థానము కానీ పరిపూర్ణమునందు లేదు అని చెప్పి నీవు పరిపూర్ణమును ఆశ్రయించు అని చెప్పి పరిపూర్ణ దర్శనం చేశారు. సాధకుడికి ఉన్నటువంటి అహం బ్రహ్మస్మి అనేటువంటి భ్రాంతిని విడిపింప చేయటం కోసమే పరిపూర్ణ బోధ సూచన చేయవలసి వచ్చింది. అందుకే వాస్తవంగా అయితే మన సాంప్రదాయంలో సద్గురువులు సాధకుడికి ఈ స్థితి కలిగించాలి అంటే అహం బ్రహ్మస్మి స్థితి కలగాలి. మరి అహం బ్రహ్మస్మి స్థితి వాడికి గురువుగారి దగ్గర వచ్చే ముందే ఆ స్థితిని పొందినోడు రావాలి. యాక్చువల్గా ఏంటంటే పరిపూర్ణ సాంప్రదాయంలో ఇది హయ్యెస్ట్ నాలెడ్జ్ కదా. పరిపూర్ణ బోధ వినాలి అంటే పరిపూర్ణ బోధ ఎక్కడ ప్రారంభమైంది? ఎరుక భ్రమగల్గు శిష్యుని అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ యొక్క స్థితి కలిగి, ఆ అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితి కలిగి, ఆ అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాని మీదనే భ్రాంతి కలిగింది అతనికి. ఎరుక భ్రమ అంటే
శుద్ధ ఎరుక స్థితిని పొందిన తర్వాత కలిగినటువంటి భ్రాంతి. మరి అంత స్థాయి సాధకుడికి ఉందా? అంత స్థాయికి సాధకుడు వచ్చాడా? ఇప్పుడు భాగవత శ్రేష్ఠుల వారు ఉదయించేప్పుడు మొదల అచలము నెరిగించద తుదకెరుకను విడిపించద మదిలో నా మాట నమ్మి మరివింటివేని చెంచలా బుద్ధి మానుంటివేని అన్నారు. మరి శిష్యుడు ఆ స్థితికి వచ్చాడా? సద్గురువు చెప్పేటువంటి అచల బోధను గ్రహించేటువంటి స్థాయికి రావాలి కదా. అచల బోధను గ్రహించేటువంటి స్థాయికి ఎప్పుడు వస్తాడు? అహం బ్రహ్మస్మి స్థితికి వచ్చినప్పుడు. అందుకే మన సాంప్రదాయంలో సద్గురువులు ఏం చేస్తారంటే ఒక క్రమ పద్ధతిగా సాధకుడికి ఆ జ్ఞానాన్ని అందిస్తారు. కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, అభ్యాసము, ధ్యానము ఇలా కొన్ని చెప్పిన తర్వాత సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ. అది సాధకుడికి 12 ఏళ్ళు పట్టడానికి ఈ పద్ధతి అన్నమాట. ఎందుకంటే దీన్ని పిపీలికా మార్గం అన్నారు. దీన్ని పిపీలికా మార్గం అన్నారు. విహంగ మార్గం స్ట్రైట్గా వెళ్ళేవాడు. అయితే విహంగ మార్గం అనేటువంటిది సద్గురువులు ఎప్పుడు సూచించరు. ఎందుకంటే అది అందరూ అందుకోలేరు. అందరూ విహంగ మార్గాన్ని అందుకోలేరు. అందుకే ఒక క్రమ పద్ధతిగా పిపీలికా మార్గంలో సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ, తరువాత ఎరుక, తరువాత ఎరుక యందు భ్రాంతి, ఆ భ్రాంతి పోవటానికి పరిపూర్ణ సంజ్ఞ, ఇలా చేసి ఆ సాధకుడికి ఉండేటువంటి ఆ భ్రాంతిని తీసివేయటం అనేటువంటిది. అయితే సాధకుడికి లేదా శిష్యుడికి ఇలాంటి అర్హత లేనప్పుడు, అహం బ్రహ్మస్మి స్థితికి రాలేనప్పుడు పరిపూర్ణ బోధ బోధించినా కానీ అతడికి వంట పట్టదు, అర్థం చేసుకోలేడు. దాని యందు స్థిరత్వం ఏర్పడదు, దీని యందు స్థిరత్వం ఏర్పడదు. రెండు విధాలుగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అతనికి సమయం లేదని, శిష్యుడికి అర్జెంటుగా ఉందని. ఎందుకంటే జట్కా బండి మాట్లాడుకొని వచ్చి నాకు ఇప్పుడు పరిపూర్ణం చేతిలో పెట్టు, నేను బ్యాగులో పెట్టుకొని వెళ్తా అంటే వెళ్ళేటువంటిది కాదు. ఇది ఒక అర్హత వచ్చిన తర్వాత చెప్పబడేటువంటిదే తప్ప అర్హత రాకముందు చెప్పినా కానీ సాధకుడికి అది వంట పట్టదు. ఎవరికి వంట, ఒకవేళ అలాంటి అర్హత ఉన్నటువంటి శిష్యులు ఉంటారు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, శివరామ దీక్షితుల వారు లాంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళకి ఓకే, అంతకుముందే ఆ స్థితిని పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది చాలా సులువవుతుంది. ఒక్క మాటలో చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారు. జనక మహర్షి ఒక్క మాటలో చెప్తే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అంతకుముందే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫుల్ఫిల్ చేసుకొని ఉన్నారు. సాంఖ్యము, తారకము, అమనస్కం ఇవన్నీ కూడా అంతకుముందే అవగాహన చేసుకొని ఉన్నారు. కాబట్టి ఆ ఫైనల్గా ఒక్క మాట, ఆ భ్రాంతిని తుడించడానికి ఒక్క మాట చెప్తే వాళ్ళకు అర్థమైపోయింది. కానీ అందరికీ అది అంత స్థితి అలాంటిది సిద్ధించేటువంటిది కాదు. ఖచ్చితంగా వీళ్ళందరూ సోపాన క్రమంలో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. వెళ్లకుండానే మధ్యలో ఉన్నటువంటి వాళ్లకు ఈ జ్ఞానాన్ని అందిస్తే రెంటికి చెడతారు, ముందుకు వెళ్ళలేరు. అటు ఎరుకలో ఉండలేరు, ఇటు పరిపూర్ణ స్థితిలో ఉండలేరు. ఎట్లా ఉంటారంటే చెప్పే విషయాలు అవి ఉంటాయి, ఆచరణ విషయంలో శూన్యత కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు సమాజంలో చాలా చోట్ల మనం గమనించవచ్చు. ఎందుకంటే చెప్పే జ్ఞానం గొప్పది, కానీ ఆచరణలో ఆ స్థితి కుదరదనమాట. అక్కడ లో లెవెల్ నాలెడ్జ్ కూడా ఉండదన్నమాట. జీవన విధానంలో కానీ మానసిక స్థిరత్వంలో కానీ జీరో నాలెడ్జ్ ఉంటుంది, ఆచరణ ఉండదు. కానీ చెప్పే మాటలు మాత్రం పరిపూర్ణానికి సంబంధించి చెప్తారు. జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.